ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మళ్ళీ యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కూటమి రావాలి. దీనికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తమలో ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా. డోన్ అనగానే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, అవునా కాదా? ఉద్యోగస్తులున్నారు, టీచర్లున్నారు, పోలీసులున్నారు, అంగన్వాడీ ఉన్నారు, అదే మరిగా హోంగార్డ్స్ ఉన్నారు. నేను అడుగుతున్నా వాళ్ళందరినీ ఎవరికైనా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా అని అడుగుతున్నా. ఉద్యోగుల పాలిట ఎముడుగా తయారయ్యాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ అన్నాడు, వారం రోజులు ఇస్తా అన్నాడు. ఎన్ని వారాలనే తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా సిపిఎస్? నేను ఒకటి హామీ ఇస్తున్నా. సిపిఎస్ పైన ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుని దాన్ని పరిష్కారం చేయడం కోసం తొందరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డిఏ కరువు భత్యం కనీసం రెగ్యులర్ గా చేయాలి. కేంద్రం ఇస్తే మనం కూడా ఇవ్వాలి. ఇచ్చారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉద్యోగస్తుల్ని. ఇక్కడనే మా పోలీస్ సోదరులు ఉన్నారు. తమ్ముళ్ళు మీకేమైనా ఇచ్చారా డిఏ? అదే మాదిరిగా పిఆర్సి 2014లో విభజన జరిగితే తెలంగాణ 43% ఇస్తే ఫిట్మెంట్, వారితో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలంగాణతో సమానంగా కాదు, అసలు ఫిట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ఇలాంటి దుర్మార్గులు వస్తే వీళ్లు చేయబోయేది రివర్స్ పిఆర్సీ చేస్తారు. అందుకే నేను అడుగుతున్నా, ఉద్యోగస్తులందరూ సమైక్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఎంత దుర్మార్గులంటే కడాన టీచర్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది పిఆర్సీ ఇస్తా, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా, ఉద్యోగస్తుల యొక్క భద్రత కాపాడుతా, మీరు గౌరవప్రదంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పెన్షనర్స్ ఉన్నారు. నేను అడుగుతున్నా వాళ్ళందరికీ నెలవారీగా జీతాలు వస్తే పెన్షన్ వస్తుందా తమ్ముళ్ళు? మొదటి తారీఖున ఎవ్వడికి రావడం లేదు. ఇంకో పక్క సరెండర్ లీవ్ రావడం లేదు. ఒకటి కాదు, అందరి జీతాలు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. మళ్లీ ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 6 లక్షల ఉద్యోగాలకు న్యాయం చేస్తాను. వాళ్ళకు ఒకటే హామీ, పిఆర్సీ చేస్తా, మీకు న్యాయం చేస్తా, సకాలంలో పింఛన్ ఇస్తా. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యం. సంపద సృష్టిస్తాం. సంపద సృష్టించిన ఉద్యోగస్తులను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా తమ్ముళ్ళు, నేను ఈరోజు మీ అందరి ముందర ఒక కార్యక్రమంతో వచ్చాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నాటకాలు ఆడాడు. బటన్ నొక్కత, బటన్ నొక్కత. నొక్కాడా బటను? వచ్చిందా డబ్బులు? బటన్ నొక్కాడు. ఎక్కడ నొక్కాడు? కంటి పైన నొక్కున్నాడు. గులకల ఎగిరి బటన్ నొక్కితే కనురెప్ప పైన తగిలిన నాటకాలకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా? గులకరాయి కనపడిందా మీకు? దెబ్బ కనపడిందా మీకు? దెబ్బ లేదు,
గులకరాయి లేదు, నాటక మాత్రం రక్తి కట్టింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా చూశారు కదా, కోడి కత్తి డ్రామా. ఆ ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలి వేటు. ఏ తమ్ముళ్ళు? ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు ఈ బుగ్గని చెప్పండి, ఊ కిల్డ్ బాబాయ్. బుగ్గన చెవులో చెప్పండి. ఆయనకేం తెలియదంట, నంగనాచంట ఈ బుగ్గన. హరికథలు చెప్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సమన్లు జారీ చేసి మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ తీసుకుని విచారణకు రావాలని సమన్లో పేర్కొన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చేందుకు 2 ఢిల్లీ పోలీసు అధికారులు గాంధీ భవన్ కు వచ్చారు. అయితే ఇక్కడ సీఎం పీసీసీ అధ్యక్షుడు ఒక్కరే అయినందున రేవంత్ కు సమన్లు జారీ చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో సీఎం అందుబాటులో లేకపోవడంతో పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ కు నోటీసులు జారీ చేశారు. సిఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ ప్రియా, చేరుకున్న ఢిల్లీ ద్వారకా పోలీసులు గాంధీ భవన్ లో సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్నటువంటి మన్నె సతీష్ తో పాటు నవీన్, అలాగే శివకుమార్, అలాగే తస్లిం, ఈ 4 పేర్ల మీద కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. మన్నె సతీష్ అందుబాటులో లేకపోవడంతో లీగల్ సెల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డికి నోటీసులు అందజేశారు. అయితే ముఖ్యంగా ఈ వివాదం అంతా, ఈ నోటీసులకు సంబంధించిన వివాదం అంతా కొద్ది రోజులుగా ఈ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేయాలని చూస్తా ఉంది అనేటటువంటి ప్రచారం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న కూడా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎస్ఎస్ విధానాలని బీజేపీ అమలు చేయాలని చూస్తా ఉంది. అందులో భాగంగానే 400 సీట్లను లోక్సభలో తమకు ఇవ్వాలంటూ నరేంద్ర మోడీ అడుగుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఇతర ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ రిజర్వేషన్ వాటాను పంచుతామనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోను మార్పింగ్ చేస్తూ పూర్తిగా రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఒక సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్ వేదిక, అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదిక కూడా ఈ యొక్క వీడియోను కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతున్నట్టు పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఒక వీడియోను తయారు చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క అమిత్ షా ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఈ యొక్క వీడియో కూడా సర్క్యులేట్ అయింది, పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఎన్నికల ముందు ఇటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. తమ పార్టీలకు లాభం చేకూరే విధంగా కూడా ఈ యొక్క జనాన్ని కన్ఫ్యూజన్ లో పడేసే విధంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారనేటటువంటి నేపథ్యంలో బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా 10 మందికి ఈ యొక్క నోటీసులు ఇచ్చారు. అందులో తెలంగాణ వారు 4 ఉండగా మిగతా రాష్ట్రాలకు చెందిన వారు 6 ఉన్నారు. ఇప్పటికే ఈ నోటీసులకు సంబంధించి మొదటి వ్యక్తి రితోష్ సింగ్ కూడా అటు అరెస్ట్ కావడం అనేది కూడా జరిగింది. పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఈ నోటీసులు అందుకున్నటువంటి లీగల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ గా ఉన్న రామచంద్రారెడ్డి 15 రోజుల సమయం కావాలి దీని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి. దాంతో పాటు గానీ ఎఫ్ఐఆర్ తో పాటు గానీ పూర్తి డీటెయిల్స్ కూడా తమకు కావాలంటూ కూడా పోలీసులు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిఐలను వారు అడగడం జరిగింది. అయితే ముఖ్యంగా 3 లింక్లను కూడా వారు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందులో ఉంటుంది, చూసుకోవాలంటూ కూడా వారు కోరడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ ఇది పూర్తిగా బీజేపీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆడుతున్నటువంటి ఆటగాని దీన్ని లీగల్ అడ్వైజర్ గా ఉన్న రామచంద్రారెడ్డి కొట్టిపారేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ లీగల్ గా మేము ముందుకుంటాం. దీంతో పాటుగానే పూర్తి ఆధారాలను కూడా బయట పెట్టే విధంగా విచారణ జరగాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. దీంతో పాటుగానే ఏది ఏమైనప్పటికీ లీగల్ గా మేము ముందుకెళ్తాం అనేటటువంటి మాటలు వారితో చెప్పడం అనేది అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంత్ బామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొని ఓటింగ్ కు ముందే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇండోర్లో 4వ విడతలో అంటే మే 13న ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణతో బీజేపీ అభ్యర్థి కైలేష్ విజయ్ వర్గీయకు పోటీ లేకుండా పోయింది. అక్షయ్ కాంతి బామ్ ను బీజేపీలోకి కైలాష్ విజయ్ వర్గీయ ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొని ఓటింగ్ కు ముందే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇండోర్లో 4వ విడత అంటే మే 13న ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణతో బీజేపీ అభ్యర్థి కైలేష్ విజయ్ వర్గీయకు పోటీ లేకుండా పోయింది. అక్షయ్ కాంతి బామ్ ను బీజేపీలోకి కైలేష్ వర్గీయ ఆహ్వానించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తుందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన రికార్డ్ ప్రకారం 2.0 పై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో ఏపీ కూడా అదే చేస్తుందన్నారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్ళమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టం అంటూ మంత్రి చెప్పారు. ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది. రెవెన్యూ రికార్డులు అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్. అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటి? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించారు. మారుతున్నాయి ప్రభుత్వాలు, మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా ఫైనల్ గా బీజేపీ ప్రభుత్వం ఏమో ఒక నిర్ణయం తీసుకుని ఏం చేసింది? నీతి ఆయోగ్ ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ ని తయారు చేసి టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటికి. భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది. రెవెన్యూ రికార్డులు అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్. అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అర్థం లేదు. పవన్ కళ్యాణ్ పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ నేత పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబద్దాలు, మోసాలు చిట్టా ఇచ్చారని చెప్పారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతి పవన్ కళ్యాణ్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారని తెలిపారు. పవన్ కు సినిమా రంగం అంటే రాజకీయ రంగమే బాగా కలిసొచ్చినట్టుగా అర్థమవుతుందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా లాభాలు వచ్చాయని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు స్పష్టమవుతుందని పోతిన మహేష్ ఆరోపించారు. యువత తాము సంపాదించిన డబ్బుల్లో తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? హరిరామ జోగే గారు మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరటిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు. దొంగలు మాత్రమే, లేకపోతే దొంగల పక్షానో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని, వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.